మరి ఎక్కడికి పోయాయి? సింగిల్ డిజిట్టా? కెప్టెన్గా ఉండి సింగిల్ డిజిట్టా? పోనీ కెప్టెన్గా ఉండి సింగిల్ డిజిట్టా అనుకుంటే దాదాపుగా 15 ఇన్నింగ్స్లో ఇటువంటి సిచ్యువేషన్ ఉంది, ఒకే ఒక హాఫ్ సెంచరీ. ఇదా నీ ఆట తీరు అంటూ కాస్త అసహనాన్ని వెలగక్కినట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా ప్లేయర్స్కి సంబంధించి వార్నింగ్ ఇచ్చాడా గౌతమ్ గంభీర్? ఇప్పుడేం చేయబోతున్నాడు? రోహిత్ శర్మ విరాట్ కోహ్లీకి ఎగ్జిట్ డోర్ చూపించబోతున్నాడా? ఈ చర్చ జోరందుకుంటోంది. క్లాసికల్ షాట్స్తో ఇన్నింగ్స్ని గెలిపించాల్సిన మీరు సీనియర్స్ అయ్యుండి ఇదా మీ ఆట తీరు అంటూ కూడా ప్రశ్నను సంధించినట్టుగా తెలుస్తోంది. డ్రెస్సింగ్ రూమ్లో వాడి వేడి వాతావరణం నెలకొంది. ఎంసీజీ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, అక్కడ వాతావరణం చల్లగా ఉండొచ్చు, కానీ డ్రెస్సింగ్ రూమ్లో మాత్రం వేడి మాత్రం దారుణంగా ఉంది. చెమటలు కక్కించింది ఇటు ప్లేయర్స్కి అలాగే కోచ్ గౌతమ్ గంభీర్కి, ఇద్దరికీ. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు ఈ సిరీస్లో తేడా కొట్టి WTC ఫైనల్ క్వాలిఫై కాకపోతే గౌతమ్ గంభీర్ భవిష్యత్తు యాజ్ ఏ కోచ్గా బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్లో పడినట్టే. ఇక ప్లేయర్స్కి సంబంధించి బహుశా రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరూ కూడా సిడ్నీ మ్యాచ్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించవచ్చు అనే చర్చ జోరందుకుంటోంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మాకెందుకు తలకాయ నొప్పి అని అనుకుంటారా ప్లేయర్స్? కాదు, బహుశా ఈ సిడ్నీ టెస్ట్ బహుశా అక్కడ వాతావరణం చల్లగా ఉండొచ్చు, కానీ వీళ్ళందరికీ అగ్ని పరీక్షే. కోచ్ గౌతమ్ గంభీర్ నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్ ఇలా వీళ్ళందరికీ కూడా జస్ప్రీత్ బుమ్రా ఫస్ట్ ఒక మ్యాచ్ ఆడి కెప్టెన్గా ఉండి గెలిపించాడు కాబట్టి ఆ ఒక్క విజయమైనా వచ్చింది. లేకపోతే మనం అదేనా గెలిచేవాళ్ళమా? ఈ మాత్రం ఆశలైనా సజీవంగా ఉండేవా? ఇది క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. నితీష్ రెడ్డి లాంటి ఒక ప్లేయర్, మరీ ముఖ్యంగా ఇక్కడ బ్యాటింగ్ బౌలింగ్ రెండిట్లోని సత్తా చాటుతున్న ఒక వ్యక్తి ఉన్నాడు. తెలుగు కుర్రాడు అక్కడ నిల్చోబట్టి గత మ్యాచ్లో కనీసం సెకండ్ ఇన్నింగ్స్ వరకు ఆశలు సజీవంగా ఉండేవరకైనా వచ్చింది. ఒక్కరంటే ఒక్కరు స్టాండ్ అవ్వలేదా? ఇంతమంది సీనియర్స్ ఉన్నారే, ఒక్కరంటే ఒక్కరు. రోహిత్ శర్మ ఒంటి చేత్తో మ్యాచ్లు ఆడినవాడు, వన్డేలో డబుల్ సెంచరీ కొట్టినవాడు, రికార్డుల మోత మోగించినవాడు. విరాట్ కోహ్లీకి సంబంధించి ఇప్పుడు ఎంత ప్రశ్న తలెత్తుతోంది? ఇక కింగ్ అనేవాడు లేడు అంటూ కూడా కొంతమంది మాజీ క్రికెటర్లు కూడా విమర్శిస్తున్నారంటే ఎవరు అవకాశం ఇచ్చారు, ఎందుకు అవకాశం ఇచ్చారు, ఎందుకు అటువంటి ప్రస్తావన వస్తోంది, ఎందుకు అంతలా వైఫల్యం చెందిన తర్వాత ఒక మ్యాచ్ కాకపోతే ఇంకొక మ్యాచ్, ఇన్ఫాక్ట్ ఒక ఇన్నింగ్స్ కాకపోతే ఇంకో ఇన్నింగ్స్ కాకపోతే ఇంకో మ్యాచ్, వరుస వైఫల్యాలు దుమ్ము దులిపేస్తున్నాయి వైఫల్యాలు. ఈ నేపథ్యంలోని మీరు కనుక తీరు మార్చుకోకపోతే మీ స్థానంలో ఇంకోళ్ళని తేవాల్సి వస్తుంది. ఇది ఇండైరెక్ట్గా ప్లేయర్స్కి గౌతమ్ గంభీర్ డ్రెస్సింగ్ రూమ్లో ఒక వార్నింగ్లో ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి ఏం జరగబోతోంది? మీకేమనిపిస్తోంది? గౌతమ్ గంభీర్ ప్లేయర్స్ వీళ్ళ మధ్య డ్రెస్సింగ్ రూమ్లో ఒక చిన్న వేడి వాతావరణం జరిగిందనేది ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. నిజంగా అటువంటి పరిణామం క్రమం కనుక వస్తే గౌతమ్ గంభీర్ వీళ్ళిద్దరిని, కోహ్లీని అలాగే రోహిత్ని బయటకు పంపించేస్తాడా? కోచ్గా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాడా? లేకపోతే ప్లేయర్స్కి సంబంధించి క్వశ్చన్ మార్క్ పడుతుందా? గౌతమ్ గంభీర్ మీదే వేటు పడే అవకాశం ఉంటుందా? ఏం జరగచ్చు? యాజ్ ఎ వ్యూవర్గా, యాజ్ ఎ క్రికెట్ ఎంతూసియాస్టిక్గా, యాజ్ ఎ క్రికెట్ అభిమానిగా మీకేమనిపిస్తోంది? కామెంట్ చేయండి. ఇది మా ఊర్లో ఫేమస్ అన్నా. ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా తక్షణ ఉపశమనం. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం. శాస్త్రి బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మెల్బోర్న్ ఓటమి టీమిండియాలో రచ్చకు దారితీస్తుందా? మెల్బోర్న్ ఓటమి తర్వాత టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో ఒక చిన్నపాటి యుద్ధ వాతావరణమే తలెత్తిందా? అటువంటి సిచ్యువేషన్ ఏమైనా కనిపించిందా? దీనికి సంబంధించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో. మరి ముఖ్యంగా ఎంసీజీ మెల్బోర్న్లో ఓటమి తర్వాత టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో గొడవ జరిగిందంటూ కూడా చర్చ జరుగుతోంది. టీమిండియా ప్లేయర్స్, కోచ్, టీమిండియా ప్లేయర్స్కి అలాగే కోచ్ గంభీర్ మధ్య ఒక చిన్న సీరియస్ వాతావరణం నెలకొంది అనే చర్చ జరుగుతోంది. కోహ్లీ, రోహిత్ వీళ్ళ ఆట తీరుపై గంభీర్ అసహనాన్ని వ్యక్తం చేశాడు. 6 నెలలు టైం ఇచ్చా మారలేదంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. 6 నెలలు కూడా మీకు ఇష్టం వచ్చినట్టు ఆడుకోమని చెప్పా, కానీ
మీ ఆట తీరు మారలేదంటూ కూడా వాళ్ళ మీద అసహనాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఇటు రోహిత్ అలాగే కోహ్లీతో పాటు రిషబ్ పంత్ మీద కూడా అసహనాన్ని వ్యక్తం చేశాడట గౌతమ్ గంభీర్. ఇకపై ఆట తీరు మారకపోతే ఎగ్జిట్ డోర్ చూపిస్తానంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడట. గంభీర్ నిర్ణయించిన స్ట్రాటజీకి విరుద్ధంగా గ్రౌండ్లో ప్లేయర్స్ ఆట తీరు ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది. సిరీస్లో 2-1తో లీడ్లో ఉంది ఆస్ట్రేలియా. తర్వాతి మ్యాచ్లో గెలిస్తేనే WTC ఫైనల్ ఆశలు సజీవంగా ఉంటాయి. లేకపోతే ఆస్ట్రేలియా గెలిచిందా దారులు మూసుకుపోయినట్టే. ఈ నేపథ్యంలోనే గౌతమ్ గంభీర్ టీమ్ ప్లేయర్స్కి వార్నింగ్ ఇచ్చాడట. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో టీమిండియా మ్యాచ్ ప్రస్తుతం డ్రెస్సింగ్ రూమ్లో కాక రేపింది. మ్యాచ్ అయిపోయిన తర్వాత టీమ్ ప్లేయర్స్కి సంబంధించి వార్నింగ్ ఇచ్చాడు గౌతమ్ గంభీర్. మీ ఇష్టం వచ్చినట్టు ఆడితే ఏమైపోవాలి, ఒక పద్ధతి పాడు లేకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడుతున్నారంటూ కూడా ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మీ స్ట్రాటజీతో మీరు ఆడండి, ఇట్స్ ఓకే, పర్వాలేదు. కానీ ఓటమి చెందే సిచ్యువేషన్ వచ్చినప్పుడు టీమ్గా ఒక స్ట్రాటజీ ఉండాలి, టీమ్గా ఒక అడుగు ముందుకు వేయాలి, టీమ్గా అందరూ కలిసికట్టు వెళ్ళాలి. మీ ఆట తీరు మీ ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తే ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఇటు ప్లేయర్స్ మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు, అసహనాన్ని వ్యక్తం చేశాడు. మరి ముఖ్యంగా సందర్భాన్ని చూస్తూ ఉంటాం. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఏమిటై ఉంటుంది కారణం, సాధ్యాసాధ్యాలకు సంబంధించి ఎందుకు ఓడిపోయాం అనేది చర్చించుకుంటూ ఉంటారు. ఇది డ్రెస్సింగ్ రూమ్లో ఎప్పుడు సహజంగా జరిగేది. సో ఈసారి మాత్రం డ్రెస్సింగ్ రూమ్లో కాస్త అసంతృప్తి వెళగక్కినట్టుగా తెలుస్తోంది. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా వచ్చిన తర్వాత తన ట్రాక్కి సంబంధించి క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతోంది. గౌతమ్ గంభీర్ ఇప్పటికీ యాజ్ ఆఫ్ నౌ మాట్లాడుకుంటే కనుక గౌతమ్ గంభీర్ ఇప్పటికిప్పుడు ఏ నిర్ణయం తీసుకోకపోయినా ప్లేయర్స్ విషయంలో సిడ్నీ టెస్ట్ తర్వాత కీలక నిర్ణయం తీసుకోబోతున్నాడా? ఆ కీలక నిర్ణయం రోహిత్ అలాగే కోహ్లీకి ఏం జరగచ్చు? ఎగ్జిట్ డోర్ చూపించచ్చా? కొత్త ప్లేయర్స్ని టీంలోకి తీసుకొచ్చే అవకాశం ఉందా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల బట్టి చూస్తూ ఉంటే అటువంటి పరిణామ క్రమం బహుశా వచ్చే అవకాశమే కనిపిస్తోంది. గౌతమ్ గంభీర్ టీమిండియా ప్లేయర్స్ మీద అసహనాన్ని వ్యక్తం చేశాడు. మరి ముఖ్యంగా గౌతమ్ గంభీర్ తాను హెడ్ కోచ్గా వచ్చిన తర్వాత 5 గేమ్లలో అంటే 5 మ్యాచెస్లో లేకపోతే మొత్తం 5 టోర్నీల కింద మాట్లాడుకుంటే దాంట్లో గెలిచింది 2. కానీ వన్డే ఇంటర్నేషనల్కి సంబంధించి 3 ఆడితే దాంట్లో 1 కూడా గెలవలేదు. ఇన్ఫ్యాక్ట్ 3 ఆడితే 1 కూడా గెలవలేదు టీమిండియా. T20స్లో 6 ఆడితే 6 గెలిచింది. టెస్టుల్లో మరి ముఖ్యంగా WTC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కు క్వాలిఫై కావాలంటే సిడ్నీ టెస్ట్లో ఇండియా ఆడి తీరాల్సిందే, గెలవాల్సిందే. అటువంటి సిచ్యువేషన్కి ఎందుకు అంత టఫ్ సిచ్యువేషన్కి తీసుకొచ్చిందంటే కనుక మీరు గమనిస్తే MCGలో ఒక్కొక్కరు వరుస వైఫల్యాలు. నితీష్ రెడ్డి లాంటి ఒక ప్లేయర్ నిల్చుని కనుక ఆడకపోయి ఉంటే సెకండ్ ఇన్నింగ్స్ వరకు వెళ్ళుండేది కాదు. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా అసలు సజీవంగా ఉండేది కాదు అనేది చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే సభ్యుల ఆట తీరుకు సంబంధించి మరి ముఖ్యంగా ప్లేయర్స్ ఆట తీరు మీద గంభీర్ అసహనాన్ని వ్యక్తం చేశాడు. సింగిల్ డిజిట్ల ఇంత సీనియర్ ప్లేయర్లు అయ్యుండి మీకు షార్ట్స్ తెలియవా? ఇంతవరకు మీరైనా శైలిలో ఆడారే, ఇంతవరకు ఆ అవకాశం ఇచ్చానే, ఇదా మీరు ఇలా దుర్వినియోగం చేసుకుంటారంటూ కూడా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. టీంలో ఉండొద్దు అంటూ చెప్పుకొచ్చాడా? ప్రస్తుతం ఈ చర్చే జోరందుకుంటోంది.